హాయ్ పెన్స్, హాయ్ పెన్స్. మాదైతే గోంగూర పచ్చడ, పచ్చిమిర్చి వేసి ఎల్లిపాయలు వేసి మంచిగా గోంగూర పచ్చడి వేసుకొని మంచిగా తింటున్నాం ఫ్రెండ్స్ మేము. అయి అలా కొత్తిమీర వేసిన, గోంగూరలో పచ్చిమిర్చి వేసిన, కొంచెం జీలకర్ర వేసిన, మళ్ళీ కొంచెం ఎల్లుల్లిపాయలు వేసిన. ఎల్లుల్లిపాయలు వేయాలి, అలా కొంచెం ఉల్లిగడ్డ వేయాలి, పచ్చి ఉల్లిగడ్డ. మంచిగా నూనెలో మంచిగా ఉడకబెట్టిన తర్వాత 3 చెంచాల నూనె పోయాలి. 3 చెంచాల నూనె పోసిన తర్వాత ఏం చేయాలంటే అది బగారియద్దు, బగారి ఇస్తే బాగుండదు, టేస్ట్ రాదు. ఎందుకంటే అది అట్లే రుబ్బుకోవాలి, మనం మంచిగా రోట్లో వేసి రుబ్బుకోవాలి, మిక్సీలో వేసుకోవద్దు, బాగుండదు ఫ్రెండ్స్. ఇక నేను ఇంత ఎల్లిగడ్డ వేస్తా ఫ్రెండ్స్, నేను ఇంత ఎల్లిగడ్డ ఇలా మంచిగా నాకు ఎల్లిగడ్డ ఉంటే బాగా 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 అనిపిస్తుంది. మంచిగా 2 రోజులైనా కూడా తినాలనిపిస్తుంది మాకు. కొంచెం టమాటా చారు చేసిన ఫ్రెండ్స్, నేను ఇది తినాలనిపిస్తుంది. ఇక మా ఆయన తీసుకురా అంటే ఇక చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈరోజు ఇప్పుడు చేసుకొని మంచిగా వండుకొని తింటాం. పచ్చిమిర్చి వచ్చిన పోకుల 25 రూపాయలకు పోకులు అంట పచ్చిమిర్చి. ఇక్కడ ఏదైనా ఆకుకూర తెచ్చుకొని వండుకుందామంటే మా ఆయనకేమో అస్సలేమో నచ్చదు. నాకు ఆకుకూర అంటే ఇష్టం పెన్స్. హాయ్ పెన్స్, ఆకుకూర అంటే నాకు ఇష్టం. ఆకుకూర అంటేనేమో నాకు ఇష్టం పెన్స్, మా ఆయనకేమి ఇష్టం ఉండదు. నచ్చితే లైక్ కొట్టండి, నాకు ఒక షేర్ చేయండి, అంతే ఫ్రెండ్స్. అట్లా ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. మా ఆయన హాయ్ ఫ్రెండ్స్. నచ్చితే ఒక కామెంట్ బాక్స్ ఉడకబెడుతున్నాం ఫ్రెండ్స్.